నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ కాలేజీలో ఓ లెక్చరర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ఆ లెక్చరర్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యప్ప స్వామి మాల ధరించిన భరత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజీలోకి రాకుండా లెక్చరర్ అడ్డుకున్నారు. మాల ధరించి కాలేజీకి రావడానికి వీల్లేదని, మాల తీసేసి రావాలంటూ ఆంక్షలు విధించారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన హిందూ ధార్మిక సంఘాలకు, అయ్యప్ప స్వాములకు విషయం తెలిపాడు. ఆగ్రహించిన హిందూ సంఘ నేతలు కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. నువ్వు వేసుకోమ్మా, ఇంటికాడ వేసుకోవాలా? కాలేజ్ కాదు, కాలేజ్కి వచ్చినప్పుడు నువ్వు పోయి మీ రూమ్ లో కూర్చోమ్మా. కింద నువ్వు రూమ్ లో పోయి ఎమ్యూనిటీ అవుతున్నా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్వామి. నేను రూమ్లో కూర్చుంటే జోసెఫ్ సార్ స్వామి కింద కూర్చోమన్నారు స్వామి. కింద కూర్చోమంటే మాల వేసుకున్నారు స్వామి. అంటే అందరూ అంటే ఆ స్వామి ఉండి మాల ఇంటిగానే వేసుకోవాల్సింది వేస్తున్నాను అంటే మాల వేసుకొని కాలేజ్కి రావాలి. ఎమ్యూనిటీ అవుతున్నా గవర్నమెంట్